అందరికీ నమస్కారం. 30 డేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు డే 16. భారత రాకెట్ ప్రయోగాలు మొదలయ్యింది ఎక్కడో తెలుసా? ఎందుకు శ్రీహరికోటని ఇస్రో ప్రధాన కేంద్రంగా ఎంచుకుంది? ఏపీ ఈ ప్రయోగాలతో ఎలా గర్విస్తుంది? తెలుసుకుందాం రండి. శ్రీహరికోట నెల్లూరు జిల్లా సమీపంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది బెంగాల్ ఉపసముద్ర తీరానికి దగ్గరగా ఉంది. సముద్రం వైపు పొడిగిన ఇసుక ద్వీపంలా ఉంటుంది. 1971లో ఇక్కడ ఇస్రో తన మొదటి రాకెట్ ప్రయోగాన్ని చేసింది. ఈ ప్రదేశం ఎంచుకున్న కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల రాకెట్ లాంచ్ సురక్షితం కాబట్టి. రెండోది, భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల రాకెట్లు తక్కువ ఇంధనంతో అంతరిక్షం చేరగలవు. మూడోది, తక్కువ జనాభా, విస్తారమైన భూమి ఉండడం వల్ల ప్రయోగాలకు సరైన వాతావరణమని. అంతేకాదు 1979లో ఇక్కడ SLV-3 అనే భారత తొలి ఉపగ్రహ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఆ ప్రయోగానికి నాయకత్వం వహించింది డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు. తరువాత ఇక్కడి నుంచే PSLV, GSLV, చంద్రయాన్, మంగళయాన్ వంటి అన్ని ప్రధాన మిషన్ల ప్రయాణం ప్రారంభించాయి. శ్రీహరికోటలోని ఈ కేంద్రం పేరు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇది భారత అంతరిక్ష ప్రయాణాల గుండె చప్పుడు లాంటిది. ఇక్కడ నుండి ఎగిరిన ప్రతి రాకెట్ ప్రపంచానికి భారత్ సామ్రాజ్యాన్ని చూపించింది. అలాగే ఇప్పటి వరకు వందలాది విజయవంతమైన మిషన్లు ఇక్కడ నుంచే ఆకాశాన్ని తాకాయి. భారతదేశంలో మొత్తం రాకెట్ ప్రయోగాలలో దాదాపు 95% ప్రయోగాలు శ్రీహరికోట నుంచే జరుగుతాయి. ఇక్కడ పనిచేసే శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రపంచ స్థాయి ప్రతిభను ప్రదర్శిస్తూ అంతరిక్ష పరిశోధనలో భారతదేశానికి గర్వంగా నిలబెడుతున్నారు. ప్రతి రాకెట్ ప్రయోగం ముందు ఇక్కడ ఉన్న ఇంజనీర్లు రాత్రంతా లాంచ్ విండో కోసం గణనాలు చేస్తారు. రాకెట్ సముద్రంలో పడే మార్గం ఖాళీగా ఉందో లేదో చూసి ప్రపంచ దేశాలకు సమాచారం పంపుతారు. శ్రీహరికోటలో 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. PSLV మరియు GSLV కోసం ప్రత్యేకంగా అంతరిక్షంలోకి బయలుదేరిన ప్రతి రాకెట్ కి మొదట శబ్దం శ్రీహరికోట నుండి లిఫ్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది. శ్రీహరికోట కేవలం రాకెట్ లాంచ్ సెంటర్ కాదు, ఇది భారత గణనయాత్రకు కలలకు ఏపీ ఇచ్చిన బలమైన రెక్కలు. ఇది ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన గర్వకారణం. థ్యాంక్ యూ.